నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. హస్త సాముద్రికం బోర్డు అయితే పెట్టారు. హస్త సాముద్రికం చాలా చాలా పెక్యులర్ సబ్జెక్ట్ డెఫినెట్లీ. అయితే చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, లేకపోతే ఇట్లా ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ చెప్పే మాట ఏంటంటే, ఎవరికి పడితే వాళ్ళకి చెయ్యి చూపించొద్దు, రేఖల్ని చూపించొద్దు అనే మాట కొంతమంది పెద్దవాళ్ళు చెప్తే నేను వినడం జరిగింది. ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అలా చూపించొద్దు అన్నారంటే నిజంగా నిష్ణాతులైతే డెఫినెట్ గా రేఖల్ని బట్టి ఏమి జరిగి ఉండాలి, ఏమి జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తాయి అనేది కూడా నేను వినడం జరిగింది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి? మీరేమంటారు? హస్తం చూపించచ్చా? అందులో అంతర్గతంగా ఉన్న రహస్యం ఏంటంటే, చూపించకూడదు అనేది ఏంటంటే, జనరల్గా జ్యోతిష శాస్త్రం కానీ, సాముద్రిక శాస్త్రం కానీ, అంటే అంగ సముద్రం కావచ్చు, హస్త సముద్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ చెప్పే వాళ్ళందరికీ ఏంటంటే కేవలం బుక్కిష్ నాలెడ్జ్తో చెప్తే ప్రిడిక్షన్ పార్ట్ కరెక్ట్ కాదు. సో వీళ్ళకేంటంటే ఒక సాధన కానీ, మంత్రసిద్ధి కానీ ఉండాలి, నిత్యానుష్ఠానంగానే ఉన్నవాళ్ళు మాత్రమే వీళ్ళకి స్ఫురణ అంటారు. మీకు సిక్స్త్ సెన్స్ అంటారు కదా, అలా స్ఫురణ వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్తారు. చెప్పడం వల్ల ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే ఈ సాధన చేసే వాళ్ళకి ఇంట్యూషన్తో పాటు కొంత మంత్రసిద్ధి ఉంటుంది, కొంత వాక్శుద్ధి కూడా ఉంటుంది. వాక్శుద్ధిని కూడా మెయింటైన్ చేయగలుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని హస్తాలలో చెప్పగలిగినవి, చెప్పవలసినవి, చెప్పకూడనివి కూడా మాకు కనిపిస్తాయి. అప్పుడేంటంటే ఒకటి చెప్తే వచ్చే సమస్య ఏమిటంటే అది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళది కూడా తోడవుతుంది కాబట్టి దానికి. ఫ్యూచర్ అయితే అంటే చెడు అయితే ఇప్పుడు మంచివి అనుకోండి, జరగాలి కాబట్టి మన వాక్శుద్ధి కూడా కలిసి కాస్త మంచి అవుతుందిలే అని చెప్పొచ్చు. చెడు ఉన్నవి ఏంటంటే మనం వాళ్ళకి చెప్పటం వల్ల ఒకటి, రెండోది ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఈ జపం అంటారు. జపంలో ఎందుకు ఫలితం వస్తుంది? రిపీటెడ్గా చేయటం వల్ల వస్తుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మా తాతగారు ఒక ఆయన ఉన్నారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు. ఆయనకి ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడు, నాయన నువ్వు 73 వేళకి వెళ్ళిపోతామని. ఆయన 72 ఏడు వచ్చినప్పటి నుంచి నేను 73 ఏళ్ళకి వెళ్ళిపోతాను, 73 ఏళ్ళకి వెళ్ళిపోతాను. దాని ఏంటంటే ఒక ఈ నిత్యానుష్ఠానం చేసుకునే వాళ్ళు అదే అనుకోవటం వల్ల ఏంటంటే అది ఫలదీకృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్టెండ్ అవుతుందేమో, ఏమో భగవంతుడు అనుగ్రహించాడని చెప్పలేం కదా. అండ్ ఇలా అనుకోవటమే దట్స్ నథింగ్ కాల్డ్ మేనిఫెస్టేషన్. అంతేనా? అందుకని ఏంటంటే కొన్ని ఏంటంటే ధార్మికమైనటువంటి హ్యాండ్ కాని విషయాల్లో కానీ, కొన్ని అధార్మికమైనవి మనకి ఇబ్బందికరమైనవి జరుగుతాయి అనుకున్నప్పుడు వాళ్ళ లైఫ్లో, అమ్మ చెయ్యి ఎవరికి చూపించబాక, నాయన ఎవరికి చూపించబాక అని చెప్పిన పర్పస్ ఏమిటంటే అది వాళ్ళకి తెలిసి రిపిటేషన్ కావటం ఒకటి, వీడు చెప్పి చెడు చెప్పటం ఒకటి, అలా దాని ఫలితాలు లేకుండా ఉండటం కోసం అందరూ ఇలా పెద్దరికంగా తీసుకుని ఏమి చెప్పాలి ఏమి చెప్పకూడదు డిస్క్రిమినేషన్తో చేసేవాడు ఉండడు కదా. అదే జడ్జిమెంటల్ గా ఉండేవాళ్ళు అందరూ వాళ్ళే అలాగే ఉంటారని ఎక్కడ ఉంది. అందుకని సో ఫ్యూచర్ తెలుస్తుంది, పాస్ట్ తెలుస్తుంది, ప్రెసెంట్ తెలుస్తుంది అండి హస్త సాముద్రికంలో. పాస్ట్ తెలుస్తుందా? పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అంటే ఏంటంటే మీకు ఎరోస్కోప్ వేసినప్పుడు అయితే మీకు స్టాండర్డ్ అది ప్రెడిక్షన్ ఇలా జరిగి ఉండొచ్చు ఇండికేషన్స్ ద్వారా. పుట్టినప్పుడు ఏదైతే ఉంటుందో మీకు జాతక చక్రం చనిపోయేదాకా అదే ఉంటుంది. సో అందులో 3 కాలాలు ఉంటాయి. దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే ప్రధానంగా మీకు ఇది 7 సంవత్సరాలకి మార్పు చెందుతూ ఉంటుంది. అంటే కరెక్ట్గా 7 ఏళ్ల తర్వాత మారుతుందని కాదు, రేఖలు మారుతాయి. అంటే ఏంటంటే 7 సంవత్సరాల ముందు రేఖలు కనుక మీరు తీసుకుంటే, అంటే మీకు చిన్నప్పుడు ఏదో టాటా చెప్పినట్టో, బాయ్ చెప్పినట్టో, లేకపోతే తెలియకుండానే గోరింటాకు పెట్టుకునో ఏదో ఇలా చెయ్యి ముద్ర పడేట్టుగా ఒక 7 ఏళ్ల ముందుది కనుక మీరు తీసుకుని చూసుంటే అప్పటికి ఇప్పటికీ ఖచ్చితంగా రేఖల మార్పు ఉంటాయి. ఇప్పుడైనా చేయొచ్చా ఆ ప్రక్రియ? చెప్పండి. అందుకని ఇప్పుడు ఈ రేఖ ఇక్కడ ఉందనుకోండి,
అంతకుముందు ఇక్కడ దాకా ఉండొచ్చు, గురుస్థానం దాకా. ఉమ్, ఇక్కడికి వచ్చి శనిస్థానం దాకా అయిపోవచ్చు ఇప్పుడు. అంతకుముందు ఈ రేఖ ఈ వేలు మధ్యలోంచి వెళ్ళొచ్చు, ఇప్పుడు వేలు మీదకి రావచ్చు, ఒకసారి కొంతమంది ఇటు రావచ్చు. ఈ డిఫరెన్స్ అనేది మీకు చేంజ్ అవుతుంది లైఫ్లో. అంటే వీళ్ళు చేసుకునేటువంటి జపధ్యానాలను బట్టి కానీ, ఉమ్, వీళ్ళు చేసుకునే అప్పుడున్న ప్రెసెంట్ లైఫ్ని బట్టి కనుక జరుగుతుంది. కానీ ఇందులో ఫ్యూచరు పాస్ట్ అనే దానికంటే కూడా అప్పుడున్న స్థితి, అంటే మెడికల్ రిపోర్ట్ ఉందనుకోండి, మెడికల్ రిపోర్ట్ అనేది మీకు పాస్ట్ చెప్తుందా, ఫ్యూచర్ చెప్తుందా, ప్రజెంట్ చెప్తుందా? ప్రజెంట్ చెప్తుంది. ప్రజెంట్ చెప్తుంది. అలా మెడికల్ రిపోర్ట్ ఇది. ఉమ్, ఇందులో ప్రధానంగా చాలా మందికి తెలియని విషయం కూడా ఏంటంటే, ఇది మెడికల్ రిపోర్ట్ లాంటిది. రైట్. అంతే తప్పితే ఇది వాడి డిసీజ్ని క్రియేట్ చేయటం లేదు, క్లోజ్ చేయటం లేదు, మెడికల్ రిపోర్ట్ అదే ఇందులో ఏముందో అదే చెప్తారు ఎండ్ ఆఫ్ ది డే. చెప్తోంది. సో పాస్ట్ చెప్తున్నా నేను, నా క్వశ్చన్ ఏంటంటే పాస్ట్ తెలుస్తుందా దీనివల్ల? పాస్ట్ ఏంటంటే ఈ జరిగిన జీవితం ఇప్పుడున్న రేఖలను బట్టి తెలుస్తుంది. ఉమ్, అంటే కొన్ని ఇప్పుడు మీకు ఇక్కడ ఒక గండం ఉందండి, జీవన రేఖ కట్ అయింది అనుకోండి, ఉమ్, అక్కడైతే గండం ఉంటుంది. ఉమ్, చిన్నప్పుడు చెప్తాము ఏమండి ఇన్నిళ్ళ వయసు వచ్చి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 120 ఏళ్ళు వేసుకుంటే మణిబంధన రేఖల దాకా ఉమ్, ఈ వయసులో మీకు గండం ఉందని చెప్తాము. ఉమ్, తర్వాత వాడి జపధ్యానాల వల్ల కానీ, వాడు చేసిన మార్కండేయుడిలాగా వాడికి జరిగేటువంటి కార్యక్రమాల్లో గండం దాటొచ్చు. అది సన్నగా లైట్ గా గీత వచ్చేసిన తర్వాత వచ్చేసింది అనుకోండి, ఉమ్, ఆ గండం పీరియడ్ అయిపోయిన తర్వాత చూసారనుకోండి జాతక, గండమేం నీకు కనపడదు గండమేం కదా. లేదని Correct, చెప్తారు. correct. సో ఇది ప్రెసెంట్ సర్టిఫికేట్. సర్టిఫికెట్ అంతేనండి? లాగానే ఉపయోగపడుతుంది. రైట్, రైట్. బ్యూటిఫుల్ అండి. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఈ హస్త సాముద్రికాన్ని ఎంతవరకు బేస్ చేసుకోవచ్చు? ఫ్యూచర్ ఎట్లా మరి? ఇప్పుడు మారిపోయే రేఖలకి ఫ్యూచర్ ఎట్లా ప్రెడిక్ట్ చేస్తుంది? చేయలేం కదా, ప్రెసెంటే కదా. అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏమవుతుందని చెప్పడానికి వీలవుతుంది. అంటే మీకు ఈ మధ్య అంతా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు మీరు ఇక్కడి నుంచి పంజాగుట్టనో, అమీర్పేటనో, లేకపోతే రైల్వే స్టేషన్ అనో వెళ్తున్నారంటే, మీరు 10 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నారనుకోండి, అందులో మీరు ఇన్ని నిమిషాల్లో చేరొచ్చు అని చెప్తుంది. అవును. మీరు 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నారనుకోండి, ఇన్ని నిమిషాల్లో చెప్పొచ్చు అని చెబుతుంది. ఈ 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఇన్ని నిమిషాల్లో ఉంది కదా అని తర్వాత 10 కిలోమీటర్ల సిగ్నల్ పడి స్లో అయిన దగ్గరికి వచ్చి అక్కడ రీచ్ కాలేదా అంటే ఆ డిఫెక్ట్ అర్థమైంది కదా మీకు. జాతకానికి హస్తసాముద్రికానికి డిఫెక్ట్ ఏంటంటే అప్పుడున్న స్పీడ్ని బట్టి, నువ్వు అప్పుడు వెళ్తున్న స్పీడ్ని బట్టి ఇన్ని నిమిషాలకి ఇది రీచ్ అవుతామని చెప్తుంది, అనేది ప్రెడిక్షన్ ఉంటుంది. అందుకని ఏంటంటే కేవలంగా హస్త సాముద్రికం మీదనే మాత్రమే బేస్ అయి ఉండదు. పాస్ట్ ఫ్యూచరు కన్ఫర్మ్ గా చెప్పడానికి ఏంటంటే దీంట్లో ఉన్నది ఏంటంటే ఇవి మారుతూ ఉండటం వల్ల ఏంటంటే కొంత తెలుస్తుంది. రెండోది ఏంటంటే అది జరగబోయేది మాత్రమే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ బట్టి చెప్తాం. అంటే మీకు ఇందా చెప్పాను సరే, ఏది మీకు ఇట్ ఈస్ ఎ రిపోర్ట్, ప్రెసెంట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ను బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, వీడికి షుగర్ పెరిగిందా లేదా, బీపీ పెరిగిందా లేదా మాత్రమే తెలుసుకోవచ్చు. రిపోర్ట్ చించేశారనుకోండి, వీడికి షుగర్ బీపీ మారుతుందా? అంటే మినిమం క్వశ్చన్ ఏంటంటే చెయ్యి విరిగిపోయింది యాక్సిడెంట్లో అనే క్వశ్చన్ కూడా వస్తుంటాయి పోదు కదా. అంటే రిపోర్ట్ ఉంటే రిపోర్ట్ని బట్టి బాబు ఇంత బీపీ ఉంది, ఇంత షుగర్ ఉంది, ఇంత లెవెల్స్ లో ఉన్నాయని చెప్తాం. రిపోర్ట్ చించేస్తే ఏమవుతుంది, దాన్ని చూసి చెప్పడానికి ఆస్కారం అంతే, అంతవరకే. రిజల్ట్ మాత్రం అలాగే ఉంటుంది. చేయలేని వాళ్ళకి జాతకం ఉండదా అనే దానికి అబ్బో అట్లాంటివి చెప్పుకుంటూ బోల్డ్ చెప్పుకోవచ్చు. అవి ఊరికే సెటైర్ వేయడానికి డైలాగులు బాగుంటాయి తప్ప నిజంగా ఉపయోగపడతాయి అంటే ప్రశ్నార్థకమే. చక్కటి విషయాన్ని తెలియజేశారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.